పురుషోత్తమ నాయకి ఇక్కడ పారుతూ ఉన్న విరజా నది నీటితో పాల కడలిలోని పాలను కలిపి పిల్లవాని ఆకలి తీరుస్తుంది. క్షీరాబ్ది కడలిలోని పాలతో పిల్లవాడి ఆకలి తీరడమే కాకుండా అతనికి విశేషమైన జ్ఞానము, తేజస్సు, శక్తి కూడా రావడం జరిగింది. స్వామివారికి పుష్ప కైంకర్య సేవ చేయడానికి వ్యాఘ్రపాదుడు వెళ్ళినందుకే అనుగ్రహించినందుకో ఏమో ఈ ఆలయంలో పూల మొక్కలు చాలా బాగా ఉన్నాయి. హాయ్, హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ చాలా చాలా అద్భుతంగా ఉన్నారు కదా. మళ్ళీ నేను మీ విజయ విండోస్కి తిరిగి స్వాగతం. ఇప్పుడు మనము తిరునాంగూరులో ప్రసిద్ధి పొందిన 11 దివ్యదేశాలు వరుసగా చూస్తూ ఉన్నాం కదా. ఈరోజు వీడియోలో తిరునాంగూర్ 5వ దివ్యదేశమైన వన్ పురుషోత్తమన్ కోవిల్ గురించిన విశేషాలు తెలుసుకుందాము. చిదంబరం నుండి మైలాడుదురై మధ్యలో దాదాపు 17 దివ్యదేశాల వరకు ఉంటాయి. ఈ దివ్యదేశాలన్నీ గూగుల్లో చూస్తే కూడా దొరుకుతాయి. కానీ ఒక క్రమంలో వాటి విశేషాలు తెలుసుకుంటూ చూడాలనుకుంటే మాత్రము ఒక తెలిసిన గైడ్ ఉంటే చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ మాకు చెబుతున్న వ్యక్తి అలాంటి ఒక గైడే. మీకు ఎవరికన్నా ఈ గైడ్ విశేషాలు కావాలి అంటే డిస్క్రిప్షన్లో చూడండి, అతని వివరాలు ఉంటాయి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ టు ద వీడియో. పరమ వైష్ణవ భక్తులైన 12 మంది ఆళ్వార్లు తమ 4000 దివ్య ప్రబంధంలో మంగళాశాసనము చేసిన శ్రీ మహావిష్ణువు యొక్క 108 పవిత్రమైన వైష్ణవ క్షేత్రాలే దివ్యదేశాలు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఈ క్షేత్రాలకు అత్యున్నత స్థానం ఉంది. ఈ 108 దివ్యదేశాలలో 106 ఈ భూమిపై ఉండగా మిగిలిన 2 దివ్య క్షేత్రాలు, ఒకటి పరమపదము, దీన్నే వైకుంఠము అని అంటారు, ఇంకొకటి తిరుపార్కడలల్ అంటే క్షీరసాగరము అని చెబుతారు. ప్రతి దివ్య దేశానికి ప్రత్యేక స్థల పురాణము, ప్రతి దివ్య దేశాన్ని కనీసం ఒక ఆళ్వారైనా కీర్తించి ఉండడము, ప్రతి ఆలయంలో మూల విరాట్టు, ఉత్సవమూర్తి, తీర్థము, విమానము ప్రత్యేకతను కలిగి ఉండడం, ఇవన్నీ దివ్యదేశం యొక్క ప్రత్యేక లక్షణాలు. ఈ భూమిపై ఉన్న 106 దివ్యదేశాల యాత్రను పూర్తి చేయడము శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అత్యంత పుణ్యకరంగా భావిస్తూ ఉండగా శ్రీమన్నారాయణుని దయా, కృప, ఆశీర్వాదాల చేత ప్రస్తుతము మనం చేస్తున్న దివ్యదేశ యాత్రలో భాగంగా ఈరోజు మనము చిదంబరానికి దగ్గరలో ఉన్న షీర్గాలి గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరునాంగూరులోని 11 దివ్యదేశాలు చూడడానికి వచ్చాము. ఆ 11 దివ్యదేశాలు కూడా దగ్గరలో అన్ని 2-4 కిలోమీటర్ల మధ్యలోనే ఉంటాయి. పరమశివుని మహాశక్తి స్వరూపాలైన ఏకాదశ రుద్రులు తపస్సు చేసి పెరుమాళ్ కోసము ప్రార్థించినప్పుడు పెరుమాళ్ళు వారిని కరుణిస్తూ ఒక్కొక్కరి కోసము ఒక్కొక్క రూపం చెప్పున 11 రూపాలలో 11 ప్రదేశాలలో అవతరించిన దివ్య ప్రదేశాలనే దివ్య తిరుపతులు లేదా తిరునాంగూర్ దివ్యదేశాలు అని పిలుస్తారు. ప్రస్తుతము మనము తిరునాంగూర్ దివ్య తిరుపతి వన్ పురుషోత్తమన్ కోవిల్లో ఉన్నాము. ఇక్కడ కొలువైన పెరుమాళ్ళు శ్రీ పురుషోత్తమ పెరుమాళ్ కాగా పురుషోత్తమ పెరుమాళ్ళు శ్రీ యోగనాథుడు అనే రుద్రుని కోసము ఈ ఆలయంలో ఇలా అర్చామూర్తిగా వెలిసినట్లుగా పురాణము. ఇక్కడ చదువుకోవలసిన శ్లోకము ఓం పురుషోత్తమ పురవాసాయ పురుషోత్తమ నాయక సమేతాయ శ్రీ పురుషోత్తమాయ నమః. ఇక్కడ కొలువైన పెరుమాళ్ పురుషోత్తమ పెరుమాళ్, అమ్మవారు పురుషోత్తమ నాయకి మరియు భూదేవిలు. ఇక్కడ స్వామివారు నిలుచున్న భంగిమలో హస్తాలలో శంఖ, చక్ర, గద, అభయ ముద్రలను కలిగి దర్శనమిస్తారు. ఉత్సవమూర్తులు పురుషోత్తమ పెరుమాళ్ మరియు పురుషోత్తమ నాయకి భూదేవిలు. ఇక్కడ విమానాన్ని సంజీవ గ్రహ విమానము అని పిలుస్తారు. ఇక్కడ తీర్థము తిరుపార్కడలల్ తీర్థము అని పిలుస్తారు. ఈ దివ్యదేశాన్ని కీర్తించిన ఆళ్వార్లు తిరుమంగయ్య ఆళ్వారు తన పెరియ తిరుమూలిలో 10 పాశురాలతో స్వామివారిని కీర్తించడం జరిగింది. పురుషోత్తముడు అంటే అందరిలో శ్రేష్ఠుడు, పరమ పురుషుడు అనే అర్థం కదా. ఈ క్షేత్రంలో శ్రీ మహావిష్ణువు తన భక్తులకు అనుగ్రహించే పరమోన్నత స్వరూపంగా దర్శనమిస్తాడు కాబట్టే ఆయన్ను ఇక్కడ శ్రీ పురుషోత్తమ పెరుమాళ్ అని వ్యవహరిస్తారు. పూర్వకాలంలో అగస్త్య మహాముని పురుషోత్తమపురం మహిమ గురించి రాజు వసువుకి వివరించి చెప్పినట్లుగా పురాణాలలో ప్రస్తావించబడి ఉంది. ఉత్తంగుడు అనే మహర్షి మోక్షం కోరి తీవ్రమైన తపస్సు చేయగా శ్రీమన్నారాయణుడు అతన్ని కరుణించి
దేవతల కోరిక పైన ఆయన ప్రార్థనను మన్నించి అదే రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఈ ప్రదేశంలో ఈ విధంగా వెలిశాడని పురాణ కథనము. వ్యాఘ్రపాదుడు అనే ఒక మహర్షి పెరుమాళ్ భక్తుడు. ఈయన బిల్వారణ్యంలో నివసించేవాడు. ఆయన పెరుమాళ్ సూచించిన మేరకు శ్వేతారణ్యానికి వచ్చి ఇక్కడ ఈ పలసవనంలో ఒక చిన్న కుటీరం నిర్మించుకొని స్వామివారిని సేవించుకుంటూ ఉండేవాడు. వ్యాఘ్రపాదుని కుమారుడు ఉపమన్యువు. ఇతనికి 2 సంవత్సరాల వయస్సులో ఓ కార్తీక శుక్ల ద్వాదశి నాడు వ్యాఘ్రపాద ఋషి సకుటుంబంగా ఈ సన్నిధికి చేరడం జరిగింది. ఒకసారి వ్యాఘ్రపాదుడు పెరుమాళ్ పూజ కోసము పుష్పాలు తేవడానికని బయటకు వెళ్ళిపోతాడు. అదే సమయంలో అతని భార్య కూడా ఏదో పని మీద బయటకు వెళ్ళడంతో శిశువు ఉపమన్యుడు ఒక్కడే ఆలయంలో ఉంటాడు. తల్లి తండ్రి ఇద్దరూ లేకపోవడంతో ఆకలితో భయంతో శిశువు భీకరంగా ఏడుస్తూ ఉంటాడు. చుట్టుపక్కల ప్రజలెవరూ కూడా దగ్గరలో లేకపోవడంతో ఆ పిల్లవాడిని చూసుకోవడానికి సాక్షాత్తు పురుషోత్తమ నాయకి పురుషోత్తముడే వచ్చి ఆ పిల్లవాడి బాగోగులు చూసుకుంటారు. పురుషోత్తమ నాయకి ఇక్కడ పారుతూ ఉన్న విరజా నది నీటితో పాల కడలిలోని పాలను కలిపి పిల్లవాని ఆకలి తీరుస్తుంది. క్షీరాబ్ది కడలిలోని పాలతో పిల్లవాడి ఆకలి తీరడమే కాకుండా అతనికి విశేషమైన జ్ఞానము, తేజస్సు, శక్తి కూడా రావడం జరిగింది. తిరిగి వచ్చిన వ్యాఘ్రపాదుడు విషయాన్ని గ్రహించి సంతోషంతో వన్ పురుషోత్తమన్ పెరుమాల్ని విశేషంగా సేవించి పూజించాడు. పాల కడలిలోని పాలను తాగిన ఉపమన్యువు తర్వాత కాలంలో గొప్ప తపస్సంపన్నుడిగా మారాడు. స్వామివారికి పుష్ప కైంకర్య సేవ చేయడానికి వ్యాఘ్రపాదుడు వెళ్ళినందుకే అనుగ్రహించినందుకో ఏమో ఈ ఆలయంలో పూల మొక్కలు చాలా బాగా ఉన్నాయి. ఆలయ పుష్కరిణి క్షీరాబ్ది పుష్కరిణి. ఉపమన్యుణ్ణి స్వామివారు అమ్మవారు అనుగ్రహించిన కార్తీక మాస ద్వాదశి రోజు ఈ పుష్కరిణిలోని నీటిని సేవిస్తే ఆయుర ఆరోగ్యాలు సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. కార్తీక మాసంలో వచ్చే అన్ని ఆదివారాలలో కూడా ఈ పుష్కరిణిలో స్నానం చేసి తరిస్తూ ఉంటారు. స్వామివారి గర్భగుడికి కుడివైపున మహాలక్ష్మి అమ్మవారు వేంచేసిన ఆలయానికి ఎదురుగానే ఈ బావి ఉంది. బావిలో నీరైతే పైనే ఉన్నాయి. గర్భగుడికి బయట ఉన్న చిన్న మందిరంలో స్వామివారు శ్రీరామునిగా మనకు దర్శనమిస్తారు. ఇంకొక చిన్న మందిరంలో ఆంజనేయ స్వామి కొలువై ఉంటారు. గర్భగుడి ఉన్న ప్రాకారానికి బయట ఉన్న ప్రాకారంలో స్వామివారికి ఎదురుగా గరుడాళ్వారు వేంచేసి ఉంటారు. ఆలయానికి సంబంధించి ధ్వజస్తంభము ఏది కనిపించలేదు. కేవలము బలిపీఠము మాత్రము గరుడాళ్వారు వేంచేసిన మందిరానికి వెనుక వైపున ఉంది. తిరునాంగూరులో ఉన్న 11 దివ్యదేశాలకి ఒక ప్రత్యేకత ఉంది. తమిళ తైమాస పౌర్ణమి రోజు తిరువాలి తిరునగరిలో ఉన్న తిరుమంగై ఆళ్వార్ యొక్క విగ్రహము హంసవాహనం పైన తిరునాంగూరులోని 11 దివ్యదేశాలకు వెళ్లి ఒక్కొక్క దివ్యదేశంలో అక్కడ ఉన్న పెరుమాళ్ను కీర్తిస్తూ మంగళాశాసనములు చేసి చివరికి తై అమావాస్య నాటికి తిరునాంగూరులోని మణిమాడ కోయిల్ను చేరుకుంటుంది. తై అమావాస్య నాటికి ఈ 11 దివ్యదేశాల్లోని పెరుమాళ్ళు అందరూ కూడా వారి వారి గరుడ వాహనాల పైన మణిమాడ కోయిల్కు వేంచేసి అక్కడ అప్పటికే వేంచేసి హంసవాహనం పైన ఉన్న తిరుమంగై ఆళ్వార్కి మంగళాశాసనములు చేయడంతో తై గరుడ సేవ ఉత్సవాలు ముగుస్తాయి. తిరునాంగూరుకు చెందిన ఈ తై గరుడ సేవ ఉత్సవాలు ప్రపంచ ప్రసిద్ధిగాంచాయి. ఇవండి తిరునాంగూర్ 5వ దివ్య తిరుపతి వన్ పురుషోత్తమన్ ఆలయం గురించిన విశేషాలు. రాబోయే వీడియోలో ఇంకొక తిరునాంగూర్ దివ్యదేశం గురించిన విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇంతవరకు విజయ్ విండోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో 108 దివ్యదేశాల గురించి మరియు ఇండియాలో ఉన్న 108 శక్తిపీఠ ఆలయాల గురించిన చరిత్ర విశేషాలతో కూడిన వీడియోలు
రాబోతూ ఉన్నాయి. వీటిని మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.